we need to know about the another method related to slice method. Generally, it uses start and end index values. So definitely manaki slice ane proper method what it will uses, it uses the start and end index values to that method. So particular method ki manam definitely start index type of values ni as well as end index values ni aithe provide cheyali, and it is used to read values, it is used to read values towards ending. So మనకి values ని towards end కి read చేయడానికి we should use the slice method, and the slice method అనేది definitely it follows the start and end index values. We'll see how this slice method will works. I created a file with a name called slice with an extension as .html I taken. So just write the structure whatever you need. Something related to .html. Next something like HTML open close, head open close, within head just create the title as slice method. So generally slice uses the start and index values to read the string data. So I would like to define a script file here. So in this I need to define a string here. So I would like to define a string with a name called str, and in this I just taken a text related to lte text of type of text I taken, and I would like to name this string as give it a notation with a var notation. And for this string I just want to define a slice method. So generally slice uses what? It uses definitely start and end index values. Index values starts from where? Tell me. Index values will always starts from 0, right? So ఇప్పుడు జీరో నుంచే కాకుండా మీరు తీసుకున్న స్ట్రింగ్ లో సమ్ డేటాని రీడ్ చేయాలి. సో రీడ్ చేసే సినారియోస్ లో మనం స్లైస్ టైప్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఆ రీడ్ చేసే వాల్యూస్ అనేవి టువర్డ్స్ ఎండ్ కి రీడ్ చేయాలి. సో దట్ మీన్స్ హియర్ ఇఫ్ ఐ టేక్ ఎ వాల్యూ రిలేటెడ్ టు 4. So if I take the fourth index, this is a start index. What is the fourth index character here in this string? I have a character called t and a particular character అయితే available. Suppose if I give 4,8 అని ఇస్తున్నాను, ఆ 4,8 వరకు ఏవైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ మొత్తాన్ని రీడ్ చేస్తున్నాను. రీడ్ చేసేది టువర్డ్స్ బిగినింగ్ కి రీడ్ చేస్తున్నామో టువర్డ్స్ ఎండ్ కి రీడ్ చేస్తున్నాము మనం ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో. సో టువర్డ్స్ end what we are reading this data towards end. అండ్ ఇక మనం తీసుకున్న స్టార్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేసాం ఇండెక్స్ నెంబర్ గా, ఎండ్ వాల్యూ కూడా ఒక ఇండెక్స్ నెంబర్ ప్రొవైడ్ చేసాం. ప్రొవైడ్ చేసిన కంటెంట్స్ ని బేస్ చేసుకుని అయితే డేటా డిస్ప్లే అవుతుంది. సంథింగ్ లైక్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ సంథింగ్ దిస్ డేటా, సంథింగ్ లైక్ రిజల్ట్. సో నేను రీడ్ చేసిన డేటాని డిస్ప్లే చేస్తున్నాను. సో రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. సో రన్ దిస్ అవుట్పుట్ త్రూ సర్వర్, దెన్ ఇట్ విల్ ఏబుల్ టు డిస్ప్లే దిస్ టైప్ ఆఫ్ వాల్యూ. సో మనం రీడ్ చేసిన వాల్యూస్ ని అయితే ప్రింట్ చేస్తుంది. సో 1 minute it is loading. So you are able to see the value related to tech. So on 4th అనే ఇండెక్స్ పొజిషన్ నుంచి 8th ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇఫ్ ఐ గివ్ 4,7, యాక్చువల్లీ హెచ్ క్యారెక్టర్ అనేది 7th ఇండెక్స్ పొజిషన్ ఉంది. 4,7 ఇస్తే 4 నుండి 7 వరకు మాత్రమే రీడ్ చేస్తుంది. 7th తర్వాత ఉన్న క్యారెక్టర్ ని రీడ్ చేయదు, 7th క్యారెక్టర్ ని రీడ్ చేయదు. సీ దిస్ ఓన్లీ టిఈసి అనే డేటా మాత్రం రీడ్ అవుతుంది. సో ఆల్వేస్ గివ్ అనదర్ ఇంక్రిమెంటెడ్ వాల్యూ. సో నేను 4,8 ఇస్తే 8 వరకు రీడ్ చేస్తుంది, 8th క్యారెక్టర్ ని రీడ్ చేయదు. 4 to 8 అంటే దట్ మీన్స్ ఇట్ విల్ రీచ్ ది 4 to 7 వాల్యూస్ ని అయితే రీడ్ చేసేస్తుంది. ఇలా మనం తీసుకున్న వాల్యూస్ ని టువర్డ్స్ ఎన్ కి రీడ్ చేయాలి అంటే we have a special method called, the method name is slice method. And if you read the values towards beginning 4,0 అని ఇస్తే సో 4th ఇండెక్స్ పొజిషన్ నుంచి 0 వరకు రీడ్ చేస్తుంది టువర్డ్స్ బిగినింగ్. బట్ బిగినింగ్ కి ఇస్తే వాల్యూ అనేది రీడ్ అయిందా రీడ్ కాలేదా? స్లైస్ బేస్ సైడ్ హియర్ మనం స్లైస్ యూస్ చేస్తుంటే టువర్డ్స్ ఎండ్ కి మాత్రమే వాల్యూస్ ని రీడ్ చేయలేం, టువర్డ్స్ బిగినింగ్ కి అయితే వాల్యూస్ ని రీడ్ చేయలేం. సో స్లైస్ అనేది ఏదైనా మనం తీసుకున్న స్ట్రింగ్ లో గివెన్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ లో సమ్ క్యారెక్టర్స్ ని టువర్డ్స్ ఎండ్ కి రీడ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఇస్ ద మెథడ్ విచ్ రిలేటెడ్ టు స్లైస్. అలా మనకి ఎండ్ కి రీడ్ చేయడానికి ఉన్నట్టే బిగినింగ్ కి రీడ్ చేయడానికి కూడా వీ హావ్ సమ్ మెథడ్స్. సంథింగ్ కాల్డ్ మెథడ్ కాల్డ్ substring. What is the method name? The method name is substring method. This substring always also takes the start and ending index values. It can also reads the, okay, it can read the value towards beginning or ending of a string. మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్ లో ఉండే క్యారెక్టర్స్ ని డెఫినెట్లీ టువర్డ్స్ బిగినింగ్ కి రీడ్ చేస్తుంది సబ్ స్ట్రింగ్ మెథడ్, అండ్ ఆల్వేస్ ఇట్ విల్ రీడ్స్ ది వాల్యూస్ టువర్డ్స్ end also. Beginning ki read చేస్తుంది సబ్ స్ట్రింగ్, end ki read చేస్తుంది. Coming to the slice will read value towards end only. See here in this one I just want to take the title as substring. Next here also I taking the value related to
substring అనే మెథడ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ మెథడ్ కి వాల్యూస్ ని మనం టువర్డ్స్ ఎండ్ కి రీడ్ చేస్తున్నామా టువర్డ్స్ బిగినింగ్ కి రీడ్ చేస్తున్నాం. నౌ దీస్ వాల్యూస్ ఆర్ రీడింగ్ ఫ్రమ్ టువర్డ్స్ ఎండ్ ఆర్ టువర్డ్స్ బిగినింగ్. సో టువర్డ్స్ ఎండ్ కి రీడ్ చేస్తున్నాను. సి హియర్ సబ్స్ట్రింగ్ యూస్ చేస్తున్నాను, 4,8 ఇస్తున్నాను. సేమ్ రీడ్ అయిన వాల్యూ టువర్డ్స్ ఎండ్ కి రీడ్ అయింది. సో టువర్డ్స్ ఎండ్ కి రీడ్ చేయడానికి స్లైస్ మెథడ్ వర్క్ అవుతుంది, సబ్స్ట్రింగ్ మెథడ్ వర్క్ అవుతుంది. కమింగ్ టు ది సబ్స్ట్రింగ్ ఎందుకు ఇంకా యూస్ చేస్తాం అంటే మనం టువర్డ్స్ వాల్యూస్ ని బిగినింగ్ కూడా రీడ్ చేయాలి. సి హియర్ ఇఫ్ ఐ గివ్ 4,0 అంటే పర్టికులర్ LT అనే క్యారెక్టర్ రీడ్ అవ్వాలి. సీ దట్ టువర్డ్స్ బిగినింగ్ కి కూడా రీడ్ చేయడం కనిపిస్తున్న వాల్యూ అనేది. సో సబ్స్ట్రింగ్ అనే ఈ స్పెసిఫిక్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్ యూస్ చేసి మీరు స్ట్రింగ్ లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ని టువర్డ్స్ బిగినింగ్ కి రీడ్ చేయొచ్చు, యాజ్ వెల్ as టువర్డ్స్ ఎండ్ కి కూడా రీడ్ చేయొచ్చు. ఓకే, బట్ స్లైస్ మెథడ్ లో ఉన్న వన్ డ్రాబ్యాక్ ఏంటి, స్లైస్ మెథడ్ ఏం చేస్తున్న వాల్యూస్ ని టువర్డ్స్ ఎండ్ కి మాత్రమే రీడ్ చేస్తుంది, బిగినింగ్ కి రీడ్ చేయలేదు. మనకి సబ్స్ట్రింగ్ ఏం చేస్తుంది, టువర్డ్స్ ఎండ్ కి రీడ్ చేస్తుంది, టువర్డ్స్ బిగినింగ్ కి రీడ్ చేస్తుంది. బట్ మీరు ఏం ప్రొవైడ్ చేయాలి, స్టార్టింగ్ అంటే ఎండ్ ఇండెక్స్ వాల్యూస్ ని అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, this one slice and substring. And we have last string manipulating method as substr only. What we have last method, string manipulation method as substr. It can read the value from a specified index to the length of characters. సో స్పెసిఫైడ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయాలి మనం అంటే డెఫినెట్లీ వి షుడ్ యూజ్ ది మెథడ్ కాల్డ్ substr మెథడ్. substr అనే మెథడ్ యూస్ చేసి మనం ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ ఇస్తే ఆ ఇండెక్స్ పొజిషన్ నుంచి టోటల్ ఆ స్ట్రింగ్ అనేది ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో టోటల్ క్యారెక్టర్స్ ని రీడ్ చేస్తుంది. ది substr won't consider the end index values. మనం ఓన్లీ స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చి ఆ స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ నుంచి టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్, టోటల్ స్ట్రింగ్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయడం కోసం we use this specific method called substr. See, I'm changing this title to substr only, and here also I'm giving the method related to substr. In substr and చెప్పి I'm giving the only how many index values I given here for this substr method. Tell me. 1. substr అని చెప్పి స్పెసిఫిక్ గా నేను ఒక మెథడ్ ని అయితే ప్రొవైడ్ చేశాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ వన్ ఇండెక్స్ పొజిషన్ ప్రొవైడ్ చేశాను, దట్ యాస్ ద స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు నాకు ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ నుంచి టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ ని రీడ్ చేస్తుంది. చూడండి substr అనే మెథడ్ మీరు స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ డిఫైన్ చేస్తా, స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ నుంచి టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ లో ఎన్నైతే అవైలబుల్ ఉంటాయో ఆ టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయడం కోసం వాట్ ఈస్ ద స్పెషల్ మెథడ్ we need to use a method called substr method. substr won't consider any type of second value as index parameter. సో ఇన్ పారామీటర్ గా మీరు సెకండ్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయొద్దు, స్పెసిఫైడ్ ఇండెక్స్ పొజిషన్. సో మీరు అది 6 ఇస్తే 6 అనే ఇండెక్స్ పొజిషన్ నుంచి టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేస్తుంది. ఇఫ్ ఐ గివ్ 8 ఇస్తే 8 అనే ఇండెక్స్ పొజిషన్ నుంచి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ని అయితే రీడ్ చేస్తుంది. ఇలా మనం తీసుకున్న స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ నుంచి టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయాలి అంటే జస్ట్ యూజ్ substr మెథడ్. అండ్ దిస్ substr అనే మెథడ్ కి నేను ఇండెక్స్ పొజిషన్ అనేది పాజిటివ్ గా ప్రొవైడ్ చేస్తానా, నెగిటివ్ గా ప్రొవైడ్ చేస్తానా? సీ దిస్, ఐ ప్రొవైడెడ్ దిస్ వాల్యూస్ యాస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనం ఇప్పటి వరకు వాల్యూ అనే పాజిటివ్ ఫార్మాట్ లో ఇస్తున్నాం. ఇట్ కెన్ యాక్సెప్ట్ ది మైనస్ వాల్యూ ఆల్సో. నేను -4 అని ఇస్తే ఏమవుతుంది, ఎండ్ నుంచి 4 క్యారెక్టర్స్ ని రీడ్ చేస్తుంది. ఓకే, ఫ్రమ్ వేర్ ఇట్ విల్ రీడ్స్ ది 4 క్యారెక్టర్స్, ఇట్ విల్ రీడ్ ది 4 క్యారెక్టర్స్ ఫ్రమ్ ది ఎండ్ నుంచి 4 క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది. మీరు 4 ఇస్తే 4, 6 ఇస్తే 6, 8 ఇస్తే 8, 9 ఇస్తే 9. సో మీరు ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఇస్తారో అన్ని క్యారెక్టర్స్ ని టువర్డ్స్ ఎండ్ నుంచి రీడ్ చేస్తుంది. ఓకేనా, దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. substr ఆల్సో మెథడ్. ఓకే, సో ఇవన్నీ డేటాని రీడ్ చేయడం కోసం అది టువర్డ్స్ ఎండ్ కి అయితే ఒక స్పెసిఫిక్ మెథడ్, టువర్డ్స్ బిగినింగ్ ఒక స్పెసిఫిక్ మెథడ్, స్పెసిఫైడ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి టోటల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక స్పెసిఫిక్ మెథడ్. అండ్ మనం ప్రొవైడ్ చేసే వాల్యూస్ ఇండెక్స్ నెంబర్స్ ని నెగిటివ్ వాల్యూస్ లో ప్రొవైడ్ చేసినా సరే డేటాని అయితే రీడ్ చేసి ఫార్వర్డ్ చేస్తుంది. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్ we have in JavaScript. We completed the methods related to match method, as well as we defined starts with, ends with, trim method, caret, carecodate, index of, last index of, search to uppercase to lowercase, replace, slice, substring, substr, concat. Totally these methods are clear, everyone, all of you. This one, this is about the data type which we can able to handle the string data type. What is the thing which related to? So we are completed the concept will related to string handling in JavaScript. మీకు ఒక స్ట్రింగ్ ని డినోట్ చేయడం తెలుసు, ఆ స్ట్రింగ్ కి ఉండే ప్రాపర్టీని డిఫైన్ చేయడం తెలుసు, ఫార్మాటింగ్ మెథడ్స్ ఐడియా ఉంది, అండ్ as well as manipulation methods also cleared now. Everyone, anyone have any doubts about string data type in JavaScript? Clear, this one Clear. string data type. Next we have some type of methods which are related to number and boolean.
సో నెంబర్ వాల్యూస్ అంటే మీరు తీసుకునే ఎనీ నెంబర్ అవ్వచ్చు, అది నార్మల్ నెంబర్ అవ్వచ్చు, డెసిమల్ నెంబర్ అవ్వచ్చు, మనం నెంబర్ గానే కన్సిడర్ చేస్తాం. మనకి జావా స్క్రిప్ట్ లో ఇంటీజర్, ఫ్లోట్ డేటా టైప్స్ ఉండవు. మనం తీసుకునే ఏదైనా ఒకసారి ఒక నెంబర్ వాల్యూ అయితే డెఫినెట్లీ దాన్ని మనం నెంబర్ టైప్ గానే కన్సిడర్ చేస్తాం. మనకంటే ఎటువంటి ఇంటీజర్, ఫ్లోట్, డబుల్ టైప్ వాల్యూస్ అయితే డేటా టైప్స్ జావా స్క్రిప్ట్ లో లేవు. అండ్ మీకు బూలియన్ వాల్యూస్ అంటే ఏం ఐడియా ఉన్నాయి? బూలియన్ వాల్యూస్ ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ బూలియన్ వాల్యూస్? Boolean values are nothing but true and false over different conditions lo chuddam. So first we will go for the another important type which is related to non-primitive data types. Non-primitive data types lo meeku em data types ni categorize chesi provide chesanu gurtunda. Coming to the non-primitive data types ni mutable types ani call chestam. Mutable types means their structure can change dynamically అని చెప్తామని గుర్తుందా మీ అందరికి? Have an idea? So మనం డేటా టైప్ స్టార్టింగ్ లో ప్రిమిటివ్ టైప్స్ గా మీకు కొన్ని లిస్ట్ ఇచ్చాను, నాన్ ప్రిమిటివ్ కొన్ని లిస్ట్ ఇచ్చాను. కమింగ్ టు ది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వి హావ్ అరే, ఆబ్జెక్ట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ మ్యాప్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ విల్ సీ అబౌట్ ది విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వన్ అమౌంట్ ఫర్ ది రిమైనింగ్ డేటా టైప్స్, దట్ ఈస్ అరే టైప్ వి నీడ్ టు నో. అండ్ ఈ అరే కాన్సెప్ట్ ని మనం జావా స్క్రిప్ట్ లో స్పెసిఫికల్లీ మెన్షన్ చేస్తాం. సో బికాస్ అరే హ్యాండ్లింగ్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ బిహేవియర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం డిస్కస్ చేసిన అరే కాన్సెప్ట్ అనేది విచ్ ఆర్ రిలేటెడ్ టు జావా స్క్రిప్ట్ ఓన్లీ. ఈ జావా స్క్రిప్ట్ లో ఉండే డేటా టైప్స్ కానీ, ఫంక్షనాలిటీస్ ని కానీ, ఆపరేటర్స్ ని కానీ, వాటి వర్క్ ని కానీ, ఫంక్షనాలిటీ కానీ రిమైనింగ్ అదర్ లాంగ్వేజ్ తో కంపేర్ చేయొద్దు. బికాస్ మనం క్లయింట్ సైడ్ కమ్యూనికేట్ చేస్తున్నాం థింగ్స్ అన్ని కూడా, అండ్ మనకి ఇది స్పెషల్లీ డిజైన్ చేసిన కంటెంట్. ఓకేనా? సో జావా స్క్రిప్ట్ అనేది కొంచెం స్టాండ్ అలోన్ గా ఉంటుంది. రిమైనింగ్ ఏమైనా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు ఒక క్లారిటీ ఉంటుంది. Okay, so today we'll see about the array types in JavaScript. So generally in any programming, why they required to use array concept? Generally arrays are used to reduce overhead and complexity. This is the main two concepts why they use arrays in any programming. ఏ ప్రోగ్రామింగ్ లో అయినా సరే array ని ఎందుకు యూజ్ చేస్తారు? Which is used to reduce overhead and complexity. Overhead things ni, complexity things ni reduce చేయడానికి కోసం అయితే యూజ్ చేస్తారు. అండ్ arrays can reduce overhead by storing values in a sequential order. సో వాల్యూస్ అని ఒక పర్టికులర్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ చేయడం వల్ల మనకి array అనేది ఏం చేస్తుంది? array may reduce the overhead. Array can reduce overhead by storing values in sequential order. ఒక sequential order లో values ని స్టోర్ చేయడం వల్ల array అనేది overhead ని అయితే reduce చేస్తుంది. అండ్ arrays can reduce complexity by storing multiple values under one name. సో నా అరేలో మనం మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నాం కదా అని చెప్పి ఎవ్రీ వాల్యూ కి ఒక టైప్ ఆఫ్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయం. సో ఎన్ని వాల్యూస్ అయితే మీరు తీసుకున్నారో అన్ని వాల్యూస్ ని కూడా సింగిల్ నేమ్ తో కన్ఫిగర్ చేయడం వల్ల అరే అనేది డెఫినెట్లీ కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ చేస్తుంది. మీరు స్ట్రింగ్ లో తీసుకునే క్యారెక్టర్స్ అనేవి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ టోటల్ మొత్తం కూడా ఒక వాల్యూ గానే ట్రీట్ చేస్తాం. బట్ మనం అరేలో తీసుకునేవి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ వాల్యూస్ యొక్క కాంప్లెక్స్ ని ఎలా రెడ్యూస్ చేసుకుంటుంది అరే అంటే, ఆ మల్టిపుల్ వాల్యూస్ మొత్తానికి కూడా మల్టిపుల్ నేమ్స్ ఇవ్వకుండా మల్టిపుల్ నేమ్స్ మొత్తాన్ని కూడా సింగిల్ నేమ్ కి అసైన్ చేసి వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అయితే పాసిబుల్ ఛాన్స్ అయితే అరే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అరే కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ. అరేలో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. సిమిలర్ గా మీరు నాన్ హోమోజీనియస్ వాల్యూస్ అని రెగ్యులర్ గా వినే ఉంటారు. హోమోజీనియస్ మీన్స్ సేమ్ డేటా టైప్, నాన్ హోమోజీనియస్ మీన్స్ డిఫరెంట్ డేటా టైప్స్. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు అరేస్ చూస్తే ఓన్లీ హోమోజీనియస్ వాల్యూస్ నే స్టోర్ చేయాలని అంటారు. బట్ జావా స్క్రిప్ట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ లో మీరు హోమోజీనియస్ కాదు, నాన్ హోమోజీనియస్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు. దట్ మీన్స్ మీరు ఒక అరేలో ఒక నెంబర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఒక స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, అరేలో ఒక బూలియన్ వాల్యూ, అరేలో ఇంకొక అరేలో ఒక ఆబ్జెక్ట్, అరేలో ఒక ఫంక్షన్, అరేలో ఒక టైప్ ఆఫ్ మ్యాప్ మెథడ్స్ అన్నిటిని కూడా మనం స్టోర్ చేయొచ్చు. అరేలో ఈ పర్టికులర్ వాల్యూనే స్టోర్ చేయాలని మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు జావా స్క్రిప్ట్ లో. జావా స్క్రిప్ట్ అరేస్ అనేవి ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది, బికాస్ జావా స్క్రిప్ట్ అరేస్ అనేవి కొంచెం స్టాండ్ అలోన్ గా ఉంటాయి. అండ్ అరే సైజ్ కెన్ బి చేంజ్డ్ డైనమికల్లీ. సో అరే సైజ్ అనేది డెఫినెట్లీ డైనమిక్ గా కూడా చేంజ్ అవుతుంటుంది సిచ్యువేషన్ బేస్ చేసుకొని. బట్ మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా వన్స్ అసైన్ చేస్తే ఆ స్ట్రింగ్ డేటాని మనం డైనమిక్ గా చేంజ్ చేయలేము. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏ వాల్యూని కూడా మీరు డైనమిక్ గా చేంజ్ చేయలేరు.
బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ ని డెఫినెట్లీ మీరు డైనమిక్ గా అయితే చేంజ్ చేస్తారు. ఆ డైనమిక్ నేచర్స్ ఎలా ఉంటాయి, డైనమిక్ గా డేటా ఎలా అసైన్ చేయాలనేది మీకు న్యూగా ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఉంది ఎరేస్ లోనే, అక్కడ క్లియర్ గా చూస్తారు. అండ్ ఎరే హ్యావ్ ది behavior array have the behavior of collections. Array may implement the behavior of the collections యొక్క behavior అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. collections are nothing but array may able to handle the value which related to stack type of behavior ni as well as queue type of behavior ni, or else generally we call with a name called hash tables. Hash tables means nothing but dictionary type of collections ని అయితే హ్యాండిల్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ని అయితే జావా స్క్రిప్ట్ ఎరే అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. స్టాక్ మీన్స్ మీకు ఐడియా ఉందా, లిఫో ఫిఫోస్ అంటారు జనరలీ, హ్యావ్ అన్ ఐడియా. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎనీవన్ హ్యావ్ అన్ ఐడియా? సో లిఫో టైప్ ఆఫ్ థింగ్స్ ని, ఫిఫో టైప్ ఆఫ్ థింగ్స్ ని, బిహేవియర్స్ ని ఎరే టైప్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ స్టాక్ క్యూస్ యొక్క బిహేవియర్స్ అనేవి మీకు డిఫరెంట్ ఎరే మెథడ్స్ ఉన్నాయి, ఆ ఎరే మెథడ్స్ లో చూద్దాం. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ది ఎరే యూ నీడ్ టు నో ఇన్ జావా స్క్రిప్ట్. సో జనరలీ ఎరేస్ ని ఏ ప్రోగ్రామింగ్ లో అయినా సరే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం డిఫైన్ చేస్తున్న జావా స్క్రిప్ట్ లో ఎందుకు యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఎరేస్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ వాట్ ఇట్ విల్ రెడ్యూస్, ఇట్ విల్ రెడ్యూస్ ది ఓవర్ హెడ్ అండ్ కాంప్లెక్సిటీ టైప్ ఆఫ్ థింగ్స్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. రెడ్యూస్ అనేది మనం తీసుకునే వాల్యూస్ అన్ని కూడా ఒక ప్రాపర్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో తీసుకోవడం వల్ల ఓవర్ హెడ్ రెడ్యూస్ అవుతుంది. కాంప్లెక్సిటీ అనేది మనం తీసుకునే మల్టిపుల్ వాల్యూస్ అన్నింటినీ కూడా సింగిల్ నేమ్ లో స్టోర్ చేయడం వల్ల కాంప్లెక్సిటీ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఎరేలో మీరు ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తారు. ఎరే సైజ్ అనేది మనకి డైనమికల్ గా చేంజ్ అవుతుంది. ఎరే కెన్ ఇంప్లిమెంట్ ది బిహేవియర్ ఆఫ్ కలెక్షన్స్. కలెక్షన్ టైప్ ఆఫ్ బిహేవియర్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ మే ఇంప్లిమెంట్ ద బిహేవియర్ రిలేటెడ్ టు స్టాక్స్, క్యూస్ అండ్ హ్యాష్ టేబుల్ టైప్ ఆఫ్ నేచర్. ఓకేనా? దిస్ వన్ ఆల్సో ఎవ్రీబడి క్లియర్? నెక్స్ట్ మనం జావా స్క్రిప్ట్ లో ఎరేని డిక్లేర్ అండ్ మెమరీని ఇనిషియలైజ్ చేయాలి ఒక ఎరే కంటే. దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్. డిక్లేరింగ్, మీరు ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేస్తారు జనరలీ? హౌ టు డిక్లేర్ ఎ స్ట్రింగ్ ఇన్ జావా స్క్రిప్ట్? టెల్ మీ వాట్ ఈస్ ద థింగ్ వి నీడ్ టు డు? str. సో str అనేది ఒక నేమ్. నేమ్ అనేది str అనే ఇవ్వాల్సిన అవసరం లేదు. x ఇవ్వండి, y ఇవ్వండి, మీ నేమ్ తో ఇవ్వండి. str అనేది నేను తీసుకున్న యూజర్ డిఫైన్డ్ వేరియబుల్. స్ట్రింగ్ ని మీరు డినోట్ చేయాలంటే స్ట్రింగ్ షుడ్ బి డినోటెడ్ ఇన్ కొటేషన్స్. ఓకే, స్ట్రింగ్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు either సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్ లో ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ గా డిఫైన్ చేస్తాం. దాన్ని మనం స్ట్రింగ్ డిక్లరేషన్ అంటాం. str అనేది మనం తీసుకున్న స్ట్రింగ్ ఇచ్చిన ఒక నేమ్ మాత్రమే. str అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ నేమ్ తో అయినా సరే స్ట్రింగ్ ఒక నేమ్ ఇవ్వచ్చు. నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్. So you can able to add not only str name, you can able to add your name also. There is no restriction to that. Okay, so string ni ela declare and initialize chestamante string should be declared and initialized by quotations. Similarly manam oka array ni declare and ela initialize chestam anedi you need to know in javascript. First of all, there are two techniques. manam oka memory ni declare gaani initialize gaani cheyali ante javascript lo two techniques unnai. So you can declare and initialize. You can declare and initialize memory by using two techniques which related to one of the very important thing is meta character. Meta character ni base చేసుకున్నాం javascript లో string memory type of values ni అయితే initialize and declare చేసేయచ్చు. as well as you can able to do with the name related to array constructor. array constructor use చేసి మీరు memory ని declare చేయొచ్చు. array constructor look like this. జావాస్క్రిప్ట్ లో ఎరే కన్స్ట్రక్టర్ అనేది ఇలా ఉంటుంది. సో మనకు మెటా క్యారెక్టర్ తోనే మెమరీని డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎరే కన్స్ట్రక్టర్ తో కూడా మనం మెమరీని డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేయొచ్చు. అండ్ యూ నీడ్ టు నో వన్ నోట్ పాయింట్ హియర్. ఎరే కన్స్ట్రక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ ఎన్ ఎరే ఆబ్జెక్ట్. ఒక ఎరే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని మీరు స్టోర్ చేయాలి, క్రియేట్ చేయాలి అంటే definitely we can go for the thing related to what is the method name. The specific method is nothing but array constructor అనే మెథడ్ యూస్ చేసి array type of object ని స్టోర్ చేయడానికి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి అయితే యూస్ చేస్తాం తప్ప నార్మల్ మెమరీని ఇనిషియలైజ్ చేయడానికి అయితే యూస్ చేయాలి. మెమరీని ఇనిషియలైజ్ చేయాలన్నా డిక్లేర్ చేయాలన్నా జావాస్క్రిప్ట్ లో we should use a specific method which related to, tell me. The specific method is nothing but meta character అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ ప్రాపర్టీ మెథడ్ యూస్ చేసే మనం మెటా క్యారెక్టర్స్ చాలా టైప్ ఆఫ్ మెటా క్యారెక్టర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మెటా క్యారెక్టర్ యూస్ చేసి అయితే మనం మెమరీని డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎరేలో మనం ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయొచ్చా లేదంటే హోమోజీనియస్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేయొచ్చా ఇన్ జావా స్క్రిప్ట్?
జావాస్క్రిప్ట్ లో ఒక ఎరే తీసుకుంటే ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని అయితే మనం స్టోర్ చేయొచ్చు. అండ్ స్టోర్ చేసిన వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? ఎరే వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేస్తాం? జనరలీ ఎరేలో మనం డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేస్తాం కదా. స్టోర్ చేసిన వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేస్తారనేది ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్ ఆర్ నాట్? No idea? Don't worry, we'll discuss. So first you need to know about storing values into an array. ఒక array లోకి వాల్యూస్ ని ఎలా స్టోర్ చేస్తారు అండ్ స్టోర్ చేసిన వాల్యూని ఎలా యాక్సెస్ చేస్తారు? డిఫరెంట్ ప్రోగ్రామింగ్స్ అయితే డెఫినెట్లీ ఎరే ప్రాపర్టీని ఎరే ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తామంటారు. గుర్తుందా? ఇండెక్స్ వాల్యూ స్టార్ట్స్ విత్ 0 అని చెప్పి ఎరే ఆఫ్ 0 అని ఇస్తే ఆ 0 ఇండెక్స్ బస్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది. బట్ వాల్యూస్ ఆర్ ఇన్ జావా స్క్రిప్ట్, వాల్యూస్ ఆర్ స్టోర్డ్ and accessed values are stored and accessed by using something called property. JavaScript లో మాత్రం మనం array index ని బేస్ చేసుకుని అయితే డిఫైన్ చేయం. array property ని బేస్ చేసుకుని అయితే ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడం కానీ స్టోర్ చేసిన వాల్యూని యాక్సెస్ చేయడం కానీ ట్రై చేస్తాం. అండ్ array property is same as ఇండెక్స్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్లీ సేమ్ గానే మనకి ఎరే ప్రాపర్టీ కూడా ఉంటుంది. అండ్ ఎరే ప్రాపర్టీ ఈజ్ జనరలీ స్ట్రింగ్ టైప్. ఎరే ప్రాపర్టీ అనేది ఏ టైప్ ఆఫ్ వచ్చేస్తుంది? ఎరే ప్రాపర్టీ ఈజ్ ఎ స్ట్రింగ్ టైప్ ప్రాపర్టీ దట్ మ్యాప్స్ టు ఆల్వేస్ ఇండెక్స్ నెంబర్ కి అయితే ఎప్పుడు కూడా మ్యాప్ చేస్తూ ఉంటుంది ఎరే ప్రాపర్టీ అనేది. బట్ ఎరే ప్రాపర్టీ అనేది ఒక స్ట్రింగ్ టైప్ ప్రాపర్టీ. ఆ స్ట్రింగ్ టైప్ ప్రాపర్టీ ఎప్పుడు కూడా ఇండెక్స్ నెంబర్ కి అయితే మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. వాల్యూస్ ఆర్ స్టోర్డ్ అండ్ యాక్సెస్డ్ బై యూజింగ్ ఎరే ప్రాపర్టీ ఓన్లీ. జావా స్క్రిప్ట్ లో మనం ఎరే వాల్యూస్ ని స్టోర్ చేయాలన్నా లేదంటే ఎరే వాల్యూస్ ని యాక్సెస్ చేయాలన్నా ఆల్ ది టైం మనం దేని బేస్ చేసుకునే ఎరే వాల్యూస్ ని స్టోర్ అండ్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ టైమ్ వీ షుడ్ స్టోర్ అండ్ యాక్సెస్డ్ బై యూజింగ్ index values or array properties in JavaScript. In JavaScript, array values are accessed by using array property only. Very important interview question. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ కూడా చేస్తుంటారు. array values are accessed by using array property or array index number అని కాల్ చేస్తారు. You can say it as a array values are stored and accessed in a JavaScript by using array property only, not with index number. బట్ ఎరే ప్రాపర్టీ అండ్ ఇండెక్స్ నెంబర్ ఆర్ సిమిలర్ గా సేమ్ ఉంటాయి. ఎరే ప్రాపర్టీ అనేది స్ట్రింగ్ టైప్ ప్రాపర్టీగా ఉంటే ఇండెక్స్ నెంబర్ అనేది నెంబర్ టైప్ గా ఉంటుంది. సో మీకు అలా తెలియడం కోసం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. సి ఐ వుడ్ లైక్ టు రిటర్న్ సంథింగ్ హియర్. సో ఐ వుడ్ లైక్ టు టేక్ అన్ ఎరే. ఎరేలో మనం ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు? వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ ఆర్ మోర్ దెన్ వన్ వాల్యూ ఇన్ ఎన్ ఎరే? టెల్ మీ. ఎరేలో మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చు? వీ కెన్ ఏబుల్ టు స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ ఎట్ ఎ టైమ్. సో మల్టిపుల్ వాల్యూస్ ని మనం సింగిల్ నేమ్ తో స్టోర్ చేయడం కోసమే ఎరేని అయితే తీసుకుంటాం. సపోజ్ నేను ఒక ఎరే క్రియేట్ చేస్తున్నాను. ఈ క్రియేట్ చేసిన ఎరేలో ఒక 3 వాల్యూస్ అయితే స్టోర్ చేద్దాం అనుకుంటాను. ఆ స్టోర్ చేసేది ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు కదా. ఇఫ్ ఐ టేక్ ఎ వాల్యూ రిలేటెడ్ టు 10, what is the data type of this 10? What is the data type? Numbers. It's a number type. If I take like this, what is this type is known as? This one is known as a string type of property, string type data type, and the value is jump. And next I take another value as a true అనే వాల్యూ తీసుకున్నాను, క్యారెక్టర్స్ తో ఉంది. ఇది స్ట్రింగ్ టైప్ అవుతుందా బూలియన్ టైప్ వాల్యూ అవుతుందా? ఇట్ ఈస్ ఏ బూలియన్ టైప్. ఇట్స్ ఏ బూలియన్ టైప్. ఇది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా చెప్పి మనం స్ట్రింగ్ గా తీసుకోలేం. స్ట్రింగ్ అంటే డెఫినెట్లీ షుడ్ బి ఎన్కోడెడ్ ఇన్ డబుల్ కోట్స్ ఓన్లీ. బట్ ఇప్పుడు డబుల్ కోట్స్ ఎన్కోడ్ చేయలేదు, మనం ట్రూ గా తీసుకున్నాం. ఇట్స్ ఏ బూలియన్ వాల్యూ. ఇది ఒక ఎరేగా కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఎరేలో నేను ఓన్లీ హోమోజీనియస్ వాల్యూస్ క్రియేట్ చేశానా, నాన్ హోమోజీనియస్ వాల్యూస్? All these are non-homogeneous values. ఎరేలో మీరు ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయొచ్చు అని చెప్పారు కదా. సో అందుకని చెప్పి నేను ఎరేలో నాన్ హోమోజీనియస్ వాల్యూస్ తీసుకున్నాను. అది కూడా ప్రిమిటివ్ వాల్యూస్ ఆర్ నాన్ ప్రిమిటివ్ వాల్యూస్? all these three are primitive or non primitive values? Primitives. ప్రిమిటివ్. మీరు ప్రిమిటివే కాదు నాన్ ప్రిమిటివ్ కూడా తీసుకోవచ్చు. ఒక ఎరేలో ఇంకొక ఎరే తీసుకోవచ్చు, ఒక ఎరేలో ఒక ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఎరేలో ఇంకొక థింగ్ ని తీసుకోవచ్చు. అవసరమైతే ఎరేలో మీరు ఒక ఫంక్షన్ ని కూడా తీసుకోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఎరే అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎరే వాల్యూస్ అనేవి మీరు ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకుని యాక్సెస్ చేయాలంటే ఎరేకి ఒక నేమ్ ఇస్తారు కదా. సపోజ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది నేమ్ కాల్డ్ సంథింగ్ లైక్ వాల్యూస్ అని ఇస్తున్నాను. వాల్యూస్ ఆఫ్ అని చెప్పి మనం సంథింగ్ పర్టికులర్ వాల్యూ ఇస్తే యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు యాక్సెస్ చేసేటప్పుడు ఎరే వాల్యూస్ ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం? ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకున్నా, ఎరే ప్రాపర్టీని బేస్ చేసుకున్నా. జనరలీ in JavaScript we can access these array values by using array properties. But array property అనేది ఎవరికి సిమిలర్ గా ఉంటుంది? ఇండెక్స్ నెంబర్ కదా. సపోజ్ హియర్ ఐ టేక్ 0 and I taken 1 and I taken something value related to 2 అని ఇస్తాను. ఇవి యాక్చువల్లీ వాట్ దీస్ ఆర్ nothing but index numbers. What these are the index numbers.
బట్ మనం ఎరే వాల్యూస్ ని ఇండెక్స్ నెంబర్ తో కదా మనం యాక్సెస్ చేసేది దేని బేస్ చేసుకుని ఎరే ప్రాపర్టీ. ఇప్పుడు ఎరే ప్రాపర్టీస్ నేను తీసుకుంటున్నాను. ఎరే ప్రాపర్టీస్ ని ఎవరికి ఇన్సైడ్ అసైన్ చేస్తున్నాను చెక్ చేయండి. ఎరే ప్రాపర్టీస్ Double అనేవి quotes. డబుల్ కోట్స్ ఇన్సైడ్ అసైన్ చేస్తున్నాను. దీనికి రీజన్ ఏంటి? వాట్ ద రీజన్? బికాస్ మనం ఎరే ప్రాపర్టీస్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ గా కన్సిడర్ చేస్తున్నాం? ఎరే ప్రాపర్టీస్ ఆర్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. బట్ ఇప్పుడు ఎరే ప్రాపర్టీస్ వాల్యూస్ అనేవి ఇండెక్స్ నెంబర్స్ వాల్యూస్ కి రెండు సిమిలర్ గా ఉన్నాయా, డిఫరెంట్ గా ఉన్నాయా? ఎరే ప్రాపర్టీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్ Similar one. సిమిలర్ గా ఉన్నాయి. బికాస్ ఎరే ప్రాపర్టీ ఆల్వేస్ మ్యాప్స్ టు ది ఇండెక్స్ నెంబర్. ఎరే ప్రాపర్టీ ఎప్పుడు ఎవరికి మ్యాప్ చేస్తుంటుంది? ఇండెక్స్ నెంబర్ కి మ్యాప్ చేస్తుంటుంది. ఇండెక్స్ నెంబర్ ఆ ఎరే ప్రాపర్టీ వాల్యూ రెండు సిమిలర్ గా అయితే మీకు కనిపిస్తుందా? ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్ లో యాక్సెస్ చేసుకున్నప్పుడు ఎవరిని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తారు? ఇండెక్స్ నెంబర్స్ ని బేస్ చేసుకున్నా, ఎరే ప్రాపర్టీస్ ని బేస్ చేసుకున్నా? ఇన్ జావా స్క్రిప్ట్ we can able Array to access with properties. array property only. ఓకేనా? నాట్ విత్ ఇండెక్స్ నెంబర్ తో మనం యాక్సెస్ అయ్యాం. మనం యాక్సెస్ చేసేదంతా కూడా ఎరే ప్రాపర్టీస్ తో యాక్సెస్ చేస్తాం. రిమెంబర్ దిస్. ఓకేనా? క్లియర్? వాల్యూస్ ఆఫ్ 0 అని ఇస్తే 0 అనే ఎరే ప్రాపర్టీలో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. వాల్యూస్ ఆఫ్ జాన్ అని ఇస్తే 1 అని ఇస్తే 1 అనే ఎరే ప్రాపర్టీలో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. వాల్యూస్ ఆఫ్ 2 అని ఇస్తే ఎరే ప్రాపర్టీ 2 లో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. సో విల్ సీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ ఇన్ ప్రాక్టికల్. సో ఐ వుడ్ లైక్ టు డిఫైన్ ఎస్ array. So I would like to create a file with a name called array, and I would like to give an extension called .html I taken here. So .html and extension is none ఇప్పుడు మనకు కావాల్సిన స్ట్రక్చర్ ని అయితే బిల్డ్ చేద్దాం. So write the structure doc.type html open close, next head open close, within head just create the title as array. Next I would like to define a script here. Script open close. To define a array in JavaScript, how we declare and initialize array in JavaScript? మెమరీని ఎలా డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేస్తాం జావా స్క్రిప్ట్ లో? వాట్ ఈస్ ద థింగ్ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ జావా అరే ఇన్ జావా స్క్రిప్ట్? బై యూజింగ్, టెల్ మీ, ఎలా డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేస్తామని చెప్తున్నాను. యూ కెన్ ఏబుల్ టు యాడ్ బై యూజింగ్ మెటా క్యారెక్టర్ ని బేస్ చేసుకొని కానీ, లేదంటే అరే కన్స్ట్రక్టర్ కానీ. ద పాపులర్ మెటా క్యారెక్టర్ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ ది మెమరీ బై యూజింగ్ స్క్వేర్ బ్రేసెస్. స్క్వేర్ బ్రేసెస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది మెటా క్యారెక్టర్. ఇప్పుడు ఈ పర్టికులర్ మెటా క్యారెక్టర్ బేస్ చేసుకుని నేను థింగ్స్ ని అయితే బిల్డ్ చేద్దామని చూస్తాను. సంథింగ్ ఒక నెంబర్ ఇస్తున్నాను 100 అని, సంథింగ్ ఒక స్ట్రింగ్ టైప్ వాల్యూ ఇస్తున్నాను జాన్ అని చెప్పి, నెక్స్ట్ ఒక బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూ ఇస్తున్నాను సంథింగ్ రిలేటెడ్ టు ఫాల్స్ అని చెప్పి. మీరు ఫాల్స్ ఇచ్చినా పర్లేదు, ట్రూ ఇచ్చినా పర్లేదు, నాట్ ఇన్ ఇష్యూ. ఫాల్స్ అండ్ ట్రూ ఆర్ ది బూలియన్ వాల్యూస్. నేను ఒక ఎరే తీస్తున్నాను. ఎరేలో ఓన్లీ వన్ వాల్యూ స్టోర్ చేశానా, మోర్ దెన్ వన్ వాల్యూ స్టోర్ చేశానా? హియర్ యూ సీ I stored more than one value, and every value నేను ఎలా సెపరేట్ చేశాను? I separated with a comma. ఒకటేమో ఒకటేమో నెంబర్ టైప్ వాల్యూ ఉంది, ఇంకోటేమో స్ట్రింగ్ టైప్ వాల్యూ, ఇంకొకటేమో బూలియన్ టైప్ వాల్యూ. సో నేను ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాను కదని చెప్పి ఎరే మొత్తానికి డిఫరెంట్ నేమ్స్ ఇస్తామా? టెల్ మీ. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క నేమ్ ఇస్తామా? అన్ని వాల్యూస్ ఒకే నేమ్ ఇస్తామా? ఎవ్రీ వన్ కి, అన్నిటికి కలిపి ఒకటే నేమ్ ఇస్తాం. బికాస్ ఎరే అనేది కాంప్లెక్సిటీని ఎలా రిడ్యూస్ చేసుకుంటుంది. మీరు మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేశారు కదా అని చెప్పి మల్టిపుల్ నేమ్స్ ఇవ్వకూడదు. మల్టిపుల్ నేమ్స్ ఇవ్వకుండా సింగిల్ నేమ్ ఇచ్చి ఆ సింగిల్ నేమ్ తోనే మల్టిపుల్ వాల్యూస్ ని యాక్సెస్ చేద్దాం. సో యూ కెన్ గో ఫర్ ఎనీ నేమ్. ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది నేమ్ కాల్డ్ వాల్యూస్ అని ఇచ్చాను. వాల్యూస్ అని ఇచ్చాను కాబట్టి వాల్యూస్ అనేది ఒక ఎరే అవ్వదు. వాల్యూస్ అనేది ఒక నేమ్. ఆ ఎరేకి నేను ఇచ్చిన నేమ్ ఏంటిది? ఐ గివెన్ అ నేమ్ టు దట్ ఎరే యాజ్ వాల్యూస్. ప్రీవియస్ లో అలానే నేను స్ట్రింగ్ తీసుకొని ఎస్టీఆర్ అని ఇస్తే, ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ కాదు, ఎస్టీఆర్ అనేది ఆ స్ట్రింగ్ కి నేను ఇచ్చిన ఒక నేమ్. అలానే ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఏంటిది? నేను ఈ ఎరేకి ప్రొవైడ్ చేసిన ఒక నేమ్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనే ఈ పర్టికులర్ నేమ్ లో ఏం స్టోర్ అయ్యింది? ఎరే టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అయింది. కాబట్టి దీనికి బిఫోర్ మనం ఎరే అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా జావా స్క్రిప్ట్ లో? Is there any need like that? We not take sir, any type already of array మనం keywords meta here, character. because you can use the var keyword only. Just simply you can use var thing only, because JavaScript is a loosely coupled programming, so we need to go for the var keyword only. So నేను values of లో ఈ particular values లో యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తాను. సంథింగ్ అవర్ array name is values here only. వాల్యూస్ ఆఫ్ అని చెప్పి నేను 1 అని ఇస్తే, array property 1 లో ఏ వాల్యూ ఉంది? జనరలీ array property 1 లో what is the value I have in array property 1? 100. Array property 1 లో what is the value I have? John. సో array property values అనేవి ఇండెక్స్ నెంబర్ వాల్యూస్ కి సిమిలర్ గా ఉంటాయి. సో ఇండెక్స్ వాల్యూస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. array values అనేవి, array property values అనేవి కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 అనే array property లో ఏ వాల్యూ ఉంటుంది మనకి? జాన్ అనే వాల్యూ ఉంటుంది. జాన్ డిస్ప్లే అవుతుంది. అదే ఇప్పుడు నువ్వు array property 2 తీసుకుంటే 2 అనే array property లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. చెక్ దిస్ అవుట్పుట్. సో ఐమ్ యూజింగ్ ది var result here. సో ప్రింట్ ది అవుట్పుట్ ఇన్ a new screen. సో సంథింగ్ ఐఎమ్ యూజింగ్ document.writeoff అని చెప్పి ఆ పర్టికులర్ res రిజల్ట్ అనే వేరియబుల్ ని డిస్ప్లే చేద్దాం. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. సో మీరు సర్వర్ తో రన్ చేస్తే మనకి సెకండ్ అనే ఎరే ప్రాపర్టీకి అసైన్ అయిన వాల్యూ డిస్ప్లే అవ్వడం కనిపిస్తుందా? ఆల్ ఆఫ్ యూ, సెకండ్ ఎరే ప్రాపర్టీలో మనకి ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ కనిపిస్తుంది ఇక్కడ మీకు.
దిస్ వన్. సో Yes, మీరు sir. ఏ అరే ప్రాపర్టీ ఇస్తే ఆ అరే ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూని అయితే మీకు డిస్ప్లే చేసి ఇచ్చేస్తుంది. అది మీరు అరే ప్రాపర్టీ ఆఫ్ 0 అని ఇస్తే ఇప్పుడు 0 అరే ప్రాపర్టీలో ఏ వాల్యూ ఉంది, ఆ వాల్యూ యాజ్ 100 ని డిస్ప్లే చేస్తుంది. అదే అరే ప్రాపర్టీ ఆఫ్ 1 అని ఇస్తే టెల్ మీ వాట్ ఇఫ్ ఐ గివ్ 1 ఇస్తే అరే ప్రాపర్టీ 1 లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ వస్తుంది. సో డిఫైన్ అయిన అరే ప్రాపర్టీ వాల్యూస్ ఇస్తే ఓకే. డిఫైన్ కానీ అరే ప్రాపర్టీస్ అంటే ఏమున్నాయి మనకి, ఏమేమి అరే ప్రాపర్టీస్ ఇక్కడ డిఫైన్ అయ్యి ఉన్నాయి, ఏ ప్రాపర్టీస్ డిఫైన్ అవ్వలేదు. అరే ప్రాపర్టీస్ 2 వరకు మాత్రమే డిఫైన్ అయ్యి ఉన్నాయి. అరే ప్రాపర్టీ 3 ఏమైనా డిఫైన్ అయ్యి ఉందా, డిఫైన్ అవ్వలేదు. ఇక్కడ చెక్ చేయండి మనం తీసుకున్న అరేలో. అరే ప్రాపర్టీ 3 అనే ప్రాపర్టీ డిఫైన్ అయిందా, డిఫైన్ అవ్వలేదా? డిఫైన్ అవ్వలేదు. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ హియర్? ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఏ వాల్యూ Undefined. రిలేటెడ్ టు అన్డిఫైన్డ్. డిఫైన్డ్ అయితే ఆ డిఫైన్ అయిన అరే ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. డిఫైన్ కాకపోతే ఆ అరే ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూ డిఫైన్ కాలేదు కాబట్టి అన్డిఫైన్ వస్తుంది. డిఫైన్ అయితే డిఫైన్ అయిన అరే ప్రాపర్టీ రిలేటెడ్ వాల్యూని డిస్ప్లే చేయడం కనిపిస్తుంది మీ అందరికి. సో అరే వాల్యూస్ ని మీరు యాక్సెస్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ లో అరే ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తామా, అరే ఇండెక్స్ నెంబర్స్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తామా జావా స్క్రిప్ట్ లో? Array properties. So we able to access with array property only. This is the point you need to remember. So ఇప్పుడు array property యొక్క data type ఏంటో చెప్తారా? What is the data type of this array property? Numbers, sir. That is a string property. Yes, ఏ it is in టైప్ అని quotation. అడుగుతున్నాను, వాల్యూ ఏమని అడగట్లేదు. What is the Strings. type of that array property value? That is a String. string type of property. ఆ string type of property తీసుకొని వాల్యూ మనం ఏమి ఇచ్చాము, క్యారెక్టర్ ఇచ్చామా, నెంబర్ ఇచ్చామా చూడండి. వాల్యూ Number is. నెంబర్ ఇచ్చా. మీరు నెంబర్స్ ని విత్ ఇన్ కొటేషన్స్ లో ప్రొవైడ్ చేసినా నాట్ అన్ ఇష్యూ, వితౌట్ కొటేషన్స్ లో ప్రొవైడ్ చేసినా నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు వాల్యూస్ ఆఫ్ 0 అని ఇస్తున్నాను. 0 అని ఇస్తే 0 అరే ప్రాపర్టీ వాల్యూ, 1 అని ఇస్తే 1 అరే ప్రాపర్టీ వాల్యూ. చెక్ చేయండి. అదే మనం 2 ఇస్తే 2 అరే ప్రాపర్టీ వాల్యూ, 3 ఇస్తే ఆ 3 అరే ప్రాపర్టీ ఏమైనా డిఫైన్ అయితే డిఫైన్ అయిన వాల్యూ, డిఫైన్ కాకపోతే అన్డిఫైన్డ్. కాబట్టి ఇప్పుడు అరే ప్రాపర్టీ వాల్యూస్ ని మీరు యాక్సెస్ చేయడానికి అరే ప్రాపర్టీస్ తీసుకున్నాం. బట్ ఆ అరే ప్రాపర్టీస్ ని ఆల్వేస్ కొటేషన్స్ లోనే యూస్ చేయాలంటే నో, బికాస్ అది నెంబర్ వాల్యూ కాబట్టి ఆ నెంబర్ వాల్యూని మీరు కొటేషన్స్ లో ప్రొవైడ్ చేసినా ప్రొవైడ్ చేయకపోయినా నాట్ అన్ ఇష్యూ. బట్ కొటేషన్స్ లో ప్రొవైడ్ చేయడం వల్ల ఏమని తెలుస్తుంది, ఇంకొక డెవలపర్ చూడగానే ఓకే డెవలపర్ ఇక్కడ అరే ప్రాపర్టీస్ యూస్ చేస్తారని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? మీరు ఇండెక్స్ ఇప్పుడు ఇది ఇండెక్స్ నెంబర్ లా ట్రీట్ చేయొద్దు మీరు. వాట్ ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఏ, ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఏ వాట్, Array property. అరే ప్రాపర్టీ ఓన్లీ. బట్ నేను అక్కడ కొటేషన్స్ ఇవ్వలేదు అంతే. బట్ అరే ప్రాపర్టీ వాల్యూస్ అనేవి అరే వాల్యూస్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తారు. నాట్ విత్ ఇండెక్స్ నెంబర్స్ తో మనం యాక్సెస్ చేయం. దేంతో యాక్సెస్ చేసుకుంటున్నాం మనం? టెల్ మీ. అరే వాల్యూస్ అనేవి అరే ప్రాపర్టీస్ తో యాక్సెస్ properties. చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా? జావా స్క్రిప్ట్ లో నేను చెప్తున్న థింగ్ చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టు. ఇప్పుడు అరే ప్రాపర్టీ అరేనే డిక్లేర్ చేస్తాం, వాల్యూస్ అనే నేమ్ తో అరేని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేయడానికి మెటా క్యారెక్టర్ యూస్ చేస్తాం. ఒక 3 వాల్యూస్ స్టోర్ చేస్తాం అంటే 0, 1, 2 అరే ప్రాపర్టీస్ అనే ఫిల్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి కాకుండా మనం డైరెక్ట్ గా మనం తీసుకున్న నేమ్ ఉంది కదా, వాట్ ఈస్ అవర్ అరే నేమ్? వాట్ ఈస్ అవర్ అరే నేమ్? Values. వాల్యూస్. ఇప్పుడు వాల్యూస్ ఆఫ్ అని ఇచ్చి ఆల్రెడీ ఏమేమి అరే ప్రాపర్టీస్ డిఫైన్ అయ్యి ఉన్నాయి, 0, 1, 2 కదా. ఇప్పుడు నేను ఇంకొక అరే ప్రాపర్టీ ఇస్తున్నాను 3 అని చెప్పి. ఇప్పుడు 3 అనే ప్రాపర్టీలో మీరు ఏ వాల్యూ కావాలంటే ఆ పర్టికులర్ వాల్యూని అయితే స్టోర్ చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ స్టోర్ లైక్ దిస్ ఆల్సో. సో మెటా క్యారెక్టర్ బేస్ చేసుకుని ఇలా స్టోర్ చేసిన నాట్ అన్ ఇష్యూ. లేదంటే స్పెసిఫిక్ ఇండెక్స్, స్పెసిఫిక్ అరే ప్రాపర్టీ డిఫైన్ చేసి ఆ అరే ప్రాపర్టీలో ఆ వాల్యూని ఇన్సర్ట్ చేయండి. ఆ వాల్యూ స్ట్రింగ్ అయితే విత్ ఇన్ కొటేషన్స్ లో, స్ట్రింగ్ కాకపోతే నార్మల్ నెంబర్ అయితే నెంబర్ ఫార్మాట్ లో, బూలియన్ అయితే ట్రూ వాల్యూగా, అరే అయితే స్క్వేర్ బ్రేసెస్ తో డిక్లేర్ చేసుకోండి. ఇలా మీరు తీసుకున్నా సరే అవుట్పుట్ వస్తుంది. అరేలోకి మీరు వాల్యూని ఎలా అయినా సరే ఇన్స్లైజ్ చేయొచ్చు. స్క్వేర్ బ్రేసెస్ తీసుకుని ఇన్స్లైజ్ చేయొచ్చు. స్పెసిఫిక్ గా అరే ప్రాపర్టీని బేస్ చేసుకొని కూడా ఇన్స్లైజ్ చేయడం అనేది అర్థమవుతుందా అందరికి? దిస్ వన్ Yes, sir. here, all of you, anyone have any doubts related to this array? How to define an array in JavaScript? JavaScript లో array ని డిఫైన్ చేయాలన్నా డిక్లేర్ చేయాలన్నా ఏ స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేస్తాం మనం? Meta To define or character. declare we use Meta character. మెటా క్యారెక్టర్. వాట్ ఈస్ దట్ మెటా క్యారెక్టర్? స్క్వేర్ బ్రేసెస్. Square ఆ మెటా brackets. క్యారెక్టర్ అనే ఆ పర్టికులర్ థింగ్ ని బేస్ చేసుకోవడం. నాట్ ఓన్లీ సింగిల్ వాల్యూ, మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు. మల్టిపుల్ వాల్యూస్ ని మీరు అరేలో స్టోర్ చేస్తారు కదా అని చెప్పి మల్టిపుల్ నేమ్స్ ఇస్తామా, సింగిల్ నేమ్ ఇస్తామా? జనరల్లీ మల్టిపుల్ నేమ్ ఆర్ సింగిల్ నేమ్, వీ కెన్ ఏబుల్ టు గివ్ ది సింగిల్ నేమ్ ఓన్లీ. అరేలో మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నాం కదా అని చెప్పి మల్టిపుల్ నేమ్స్ ఇవ్వదు, సింగిల్ నేమ్ ఇవ్వండి. సింగిల్ నేమ్ తోనే మీరు అరే ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని ఆ అరేలో ఉండే డిఫరెంట్ వాల్యూస్ ని అయితే యాక్సెస్ చేయడానికి స్టోర్ ట్రై చేయండి. Next, you need to know about another thing called array elements. What is the next point? We need to know about the point related to array elements. So what are the different values in this array we taken? What are the different values? Values only chudandi. What are the different values? 100, Red, John, false, false. Hyderabad అనే values అయితే తీసుకున్నాం. వీటిని చాలా మంది పీపుల్ వాల్యూస్ గా ట్రీట్ చేయరు. ఎలా ట్రీట్ చేస్తారంటే దే కాల్ విత్ నేమ్ కాల్డ్ array
ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్ అన్నా నాట్ ఎన్ ఇష్యూ, వాల్యూ అని కాల్ చేసినా నాట్ ఎన్ ఇష్యూ. ఎరే ఎలిమెంట్స్. ఇప్పుడు ఎరే కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్. ఎరే అనేది ఓన్లీ స్పెసిఫిక్ వాల్యూని మాత్రమే హ్యాండిల్ చేస్తుందా? ఇట్ మే ఏబుల్ టు హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ. It can able to handle any type of element. Array can handle any type of element, and it can have a primitive or non-primitive also. It can have a primitive or non-primitive type. So primitive type value this is not an issue, non-primitive value this is not an issue. And avasamaithe it can also have a function. మనం తీసుకున్న ఎరేలో అవసరమైతే ఇంకా ఏం క్రియేట్ చేయొచ్చు, మనం అవసరమైతే సిచ్యువేషన్ బేస్ చేసుకుని ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ టైప్ వాల్యూ కాకుండా వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఏ ఫంక్షన్ ఆల్సో. ఒక ఫంక్షన్ ని కూడా మీరు ఎరే ఎలిమెంట్ గా ప్రొవైడ్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ ని అయితే యాక్సెస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒక ఎరే ని డిక్లేర్ చేద్దాం. హౌ టు డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ అన్ ఎరే ఇన్ జావా స్క్రిప్ట్? వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు టేక్? వాట్ ఈస్ ద సింటాక్స్ టు డిక్లేర్ ఎరే ఇన్ జావా స్క్రిప్ట్? ఎలా డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేస్తాం ఎరేని జావా స్క్రిప్ట్ లో? వాట్ ఈస్ ద స్పెషల్ సింటాక్స్? బై యూజింగ్ మెటా క్యారెక్టర్స్. స్క్వేర్ బ్రేసెస్ అని కాల్ చేయొద్దు, వీ కెన్ కాల్ విత్ ద నేమ్ కాల్డ్ మెటా క్యారెక్టర్ గా ట్రీట్ చేద్దాం వాటిని. సమ్ డిఫైనింగ్ విత్ మెటా క్యారెక్టర్. సో ఇప్పుడు ఈ ఎరేలో మనం ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు? ఈస్ దెర్ ఎనీ లిమిట్ టు దట్ ఎరే ఆర్ దెర్ ఈస్ అన్లిమిటెడ్ వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు? అంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ఎరేకి ఎటువంటి టైప్ ఆఫ్ లిమిట్ అయితే ఉండదు. మీరు స్టోర్ చేసేదన్నీ కూడా ఓన్లీ సిమిలర్ వాల్యూస్ నే డేటా టైప్ గా ప్రొవైడ్ చేయాలా? ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ ని ప్రొవైడ్ చేయొచ్చా ఎరేలో? ఎరేలో ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్, నెంబర్ వాల్యూస్ కాదు, ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇలా కొటేషన్స్ గా తీసుకుంటే వాట్ ఇట్ కాల్ యాజ్? ఇట్ నౌన్ యాజ్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ ఒక పర్టికులర్ థింగ్ ని ప్రొవైడ్ చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ JBL స్పీకర్ అని ఒక పర్టికులర్ స్ట్రింగ్ గా ప్రొవైడ్ చేసిన ఒక వాల్యూని నెక్స్ట్ ఇంకొక వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. సపోజ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ వాల్యూ రిలేటెడ్ టు దిస్ వాల్యూ. ఇట్ ఈస్ నౌన్ యాజ్ ఏ integer or a float or a number value in JavaScript. If I define like this dot notation తోటే మన నార్మల్ లాంగ్వేజ్ నేమ్ అని కాల్ చేస్తాం. ఫ్లోట్ ఆర్ డబుల్ వాల్యూ గా ట్రీట్ చేస్తాం. బట్ ఇప్పుడు ఇది ఫ్లోట్ డబుల్ కాదు. వాట్ ఈస్ దిస్ వాల్యూ ఇన్ JavaScript? దిస్ ఈస్ నౌన్ యాజ్ ఎ నెంబర్ టైప్ ఇన్ JavaScript. JavaScript ఎలా ట్రీట్ చేస్తాం? నెంబర్ టైప్ గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ యూ కెన్ ఏబుల్ టు స్టోర్ ఏ బూలియన్ వాల్యూ ఆల్సో. నేను ఒక బూలియన్ వాల్యూ గా ట్రూ ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూలో ఒక స్ట్రింగ్ వాల్యూ, ఒక నెంబర్ వాల్యూ, ఒక బూలియన్ వాల్యూ, ప్రిమిటివ్ వాల్యూస్ ఉన్నాయి. మనం ప్రిమిటివ్ వాల్యూనే స్టోర్ చేయొచ్చా? ఎరే ఎలిమెంట్ గా నాన్ ప్రిమిటివ్ వాల్యూని కూడా స్టోర్ చేయొచ్చా? సిరీస్ యూ కెన్ ఏబుల్ టు స్టోర్ ఏ నాన్ ప్రిమిటివ్ టైప్ ఎలిమెంట్ ఆల్సో. దట్ మీన్స్ నాన్ ప్రిమిటివ్ అంటే ఇప్పుడు ఎరేలో ఇంకొక ఎరేని స్టోర్ చేస్తున్నాను. ఇంకొక ఎరే అని ఎలా తెలిసింది నాకు? చూడండి, ఫోర్త్ ఎలిమెంట్ గా నేను ఏం ప్రొవైడ్ చేస్తున్నాను? స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చానంటే డెఫినెట్లీ అక్కడ ఏం స్టోర్ చేస్తున్నట్టు? ఫోర్త్ ఎలిమెంట్ గా ఇస్తున్నానంటే టెల్ మీ. ఫోర్త్ ఎలిమెంట్ గల సి బ్రేసెస్ ఇచ్చానంటే, స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చామంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎరేనేనా? సంథింగ్ రిలేటెడ్ ఆ ఎరేలో ఒక 2 స్ట్రింగ్స్ ని తీసుకుంటాం. సంథింగ్ రిలేటెడ్ టు హైదరాబాద్, విజయవాడ అని ఒక 2 సిటీ నేమ్స్ ని అయితే క్రియేట్ చేశాను. ఎరేలో మీరు ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అవసరమైతే ఇంకా ఏం స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నారు ఎరేలో? ఏబుల్ టు స్టోర్ ఏ ఫంక్షన్ ఆల్సో. హౌ టు డిఫైన్ ఎ ఫంక్షన్ ఇన్ JavaScript? హౌ టు డిఫైన్ ఎ ఫంక్షన్? ఫంక్షన్ విత్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ ఆఫ్ దట్ ఫంక్షన్ నేమ్ ని అయితే మీరు ఇస్తారు. బట్ ఇప్పుడు మీకు ఫంక్షన్ విత్ పారామీటర్స్, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అనేది ఒక క్లారిటీ ఉంది. బట్ ఇప్పుడు నేను అవేమీ కాకుండా ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. అది మనం జనరలీ కాల్ విత్ నేమ్ కాల్డ్ అనానిమస్ అని కాల్ చేస్తాం. సో హియర్ నేను ఫంక్షన్ ఇచ్చేస్తున్నాను. ఫంక్షన్ తర్వాత నేను ఫంక్షన్ నేమ్ ఏమైనా తీసుకున్నానా? డైరెక్ట్ గా సి బ్రేసెస్, కర్లీ బ్రేసెస్ కోడ్ బిల్డ్ చేశాను. చూడండి, నేను ఫంక్షన్ తర్వాత ఏమైనా థింగ్ ని ప్రొవైడ్ చేస్తానా, లేదంటే డైరెక్ట్ గా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను? హియర్ యూ ఆర్ ఏబుల్ టు సీ నేను డైరెక్ట్ గా ఫంక్షన్ తీసుకున్నాను, ఆ ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఏమైనా నేమ్ ఉందో? ఇస్ దర్ ఎనీ నేమ్ టు దిస్ ఫంక్షన్? నో సార్. దెర్ ఈస్ నో నేమ్ టు దిస్ ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ కి ఎటువంటి నేమ్ లేకపోతే మనం ఏమని కాల్ చేస్తాం? దాన్ని ఎనానిమస్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. వాట్ వి కాల్ యాజ్ అన్ అనానిమస్ ఫంక్షన్. ఈ అనానిమస్ ఫంక్షన్ నేను ఒక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ సో వెల్కమ్ టు JavaScript ఎరేస్ అని ఒక న్యూ స్క్రీన్ లో ఈ పర్టికులర్ కంటెంట్ కూడా ప్రింట్ అవ్వాలి. వెల్కమ్ టు JavaScript arrays. వెల్కమ్ టు JavaScript arrays. ఇప్పుడు అవుతుందా? నేను డిక్లేర్ చేసింది సి బ్రేసెస్ తో డిక్లేర్ చేసింది ఇది ఒక ఎరే. ఆ ఎరేలో నేను స్ట్రింగ్ వాల్యూ, నెంబర్ వాల్యూ, బూలియన్ వాల్యూ, ఇంకొక ఎరే వాల్యూ, ఒక ఫంక్షన్ వాల్యూని కూడా స్టోర్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ వాల్యూని ఇక్కడ నువ్వు ఎలా సపరేట్ చేస్తున్నాం? కామాతోనో స్పేస్ తోనో మనం సపరేట్ చేస్తుంది. హియర్ ఎవ్రీ వాల్యూ సో కామా. అంటే ఇప్పుడు ఈ ఎరేకి ఒక నేమ్ ఇవ్వాలి కదా. ఎరేకి ఒక నేమ్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? సపరేట్ గా ఎరే అని ఇవ్వాలా, ఎనీ నేమ్ ఇవ్వచ్చా? టెల్ మీ.
ఆ పర్టికులర్ థింగ్ కి ఎనీ నేమ్ ఇవ్వచ్చు. ఎనీ నేమ్ ఇవ్వచ్చు. నేను ఒక ఎనీ నేమ్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ పర్టికులర్ ఎరేకి ఏమి ఇచ్చాను, నేమ్ ప్రొడక్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు ప్రొడక్ట్ కి బిఫోర్ ఏమి ఇస్తున్నాను, ఒక కీవర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వేర్ ప్రొడక్ట్ అనే ఒక పర్టికులర్ వేరియబుల్ తీస్తున్నాను. ఆ పర్టికులర్ వేరియబుల్ కి ఒక నేమ్, పర్టికులర్ వేరియబుల్ నేను ఒక వాల్యూని స్టోర్ చేస్తాను. ఆ వాల్యూస్ అనేవి సంథింగ్ రిలేటెడ్ టు ఎరే టైప్ వాల్యూస్ అయితే తీస్తున్నాను. ఆ ఎరే వాల్యూస్ అనేవి డిఫరెంట్ డేటా టైప్స్ ని ప్రొవైడ్ చేయడం కనిపిస్తుందా ఎవ్రీవన్? దిస్ వన్ హియర్. సో ఇప్పుడు ఎరే ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని ఎరే ప్రాపర్టీ Yes, వాల్యూస్ sir. అన్ని కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దీస్ థింగ్స్. సో జస్ట్ సెట్ కంటెంట్ రిలేటెడ్ టు డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇస్తున్నాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి నేను బ్యాక్ టిక్ నొటేషన్స్ తీసుకుంటున్నాను. నేను బ్యాక్ టిక్స్ లో తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి మనకి, మనం కన్కాటినేషన్ కోసం ఏ సింబల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ యూజ్ చేయొచ్చు. సో ప్లస్ యూస్ చేసిన అవసరం లేదు. సంథింగ్ రిలేటెడ్ నాకు నేమ్ ఈజ్ అని చెప్పి ఆ ప్రొడక్ట్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఆ ప్రొడక్ట్ నేమ్ అనేది మనం తీసుకోవాల్సింది ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో బిల్డ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ నేమ్ అనేది ఎక్కడ ఉంది, మనం తీసుకున్న ఎరే నేమ్. వాట్ ఈస్ అవర్ ఎరే నేమ్? ప్రొడక్ట్ ఆఫ్ అని చెప్పి వాట్ ఈస్ ద ఎరే ప్రాపర్టీ? ఏ ఎరే ప్రాపర్టీ వాళ్ళ ప్రొడక్ట్ నేమ్ 0. కావాలి అంటే నాకు 0 ఇస్తే ప్రొడక్ట్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ వాట్ ఐ నీడ్ టు గివ్, సో నేను బ్రేక్ కూడా ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ బ్రేక్ ఆల్సో హియర్. బ్రేక్ ఇస్తే న్యూ లైన్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైస్ ఈజ్ అని చెప్పి ఆ ప్రైస్ వాల్యూని అయితే డిఫైన్ చేయండి ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో. ప్రొడక్ట్ ఆఫ్ అని చెప్పి ఎంత ఇస్తే ప్రైస్ వాల్యూ వస్తుంది, ఏ ఎరే ప్రాపర్టీ వాల్యూ ఇస్తే 1 ఎరే ప్రాపర్టీ వాల్యూ 1. ఇస్తే ఏమవుతుంది, ప్రైస్ వాల్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం ఏం తీసుకోవచ్చు, స్టాక్ ఈజ్, స్టాక్ అని ఇస్తున్నాను. సంథింగ్ రిలేటెడ్ టు స్టాక్, సంథింగ్ రిలేటెడ్ టు ప్రొడక్ట్. వాట్ ఈస్ అవర్ ఎరే నేమ్? అవర్ ఎరే నేమ్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ అని చెప్పి ఎరే ప్రాపర్టీ 2 అని ఇస్తా. స్టాక్ అనేది ట్రూ అయితే ఇన్ స్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్ అనేది నెక్స్ట్ కండిషన్స్ లో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక థింగ్ ఏముంది మనకి, షిప్ టు ఒక ఎరే కూడా ఉంది. దాన్ని డిఫరెంట్ సిటీస్ కి షిప్ టు చేస్తున్నాను. షిప్ టు అని చెప్పి డాలర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అని చెప్పి ఆ ప్రొడక్ట్ ఆఫ్ ఎరే ప్రాపర్టీ అంతా 3. ఇప్పుడు ఆ 3 ఎరే ప్రాపర్టీలో ఉంది ఏంటిది డేటా టైప్? ఆ 3 ఎరే ప్రాపర్టీలో ఏ డేటా టైప్ ఉందో చెప్తారా? ఆ 3 అనే ఎరే స్ట్రింగ్స్ ప్రాపర్టీలో సార్. ఎరే ఎరే అరే. వాట్ వి హావ్ 3 అనే ఎరే ప్రాపర్టీలో ఏముంది మనకి, ఎరే ఉంది. ఎరే వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఎరే ప్రాపర్టీసే కదా. ఇప్పుడు ఈ హైదరాబాద్ అనేది 0, ఈ విజయవాడ అనేది 1 ఎరే ప్రాపర్టీని యాక్సెస్ చేస్తుంది. కాబట్టి మీరు 3 ఆఫ్ అని చెప్పి ఏ వాల్యూ ఇస్తే వాల్యూ 3 ఆఫ్ 0 అని ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకి, వాట్ ఇట్ విల్ డిస్ప్లేస్ 3 ఆఫ్ 0 అని ఇస్తే హైదరాబాద్ అనే సిటీ డిస్ప్లే అవుతుంది. అదే 3 ఆఫ్ 1 అని ఇస్తే విజయవాడ సిటీ డిస్ప్లే అవుతుంది. అదే ఓన్లీ 3 ఇచ్చేస్తే ఏమైపోతుంది, 2 సిటీస్ వచ్చేస్తాయి. నాకు 2 సిటీస్ వద్దు, ఓన్లీ 1 సిటీ తీసుకుంటాను. నెక్స్ట్ టైం గివింగ్ బ్రేక్. ఇంకా ఏముంది మనం తీసుకున్న దాంట్లో, స్ట్రింగ్, నెంబరు, బూలియన్, ఎరేని డిఫైన్ చేస్తాం. ఇంకా మనకు ఒక థింగ్ ఉంది, వాట్ ఇస్ ద థింగ్, ఫంక్షన్. మీకు తెలుసు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫంక్షన్ ని పేజ్ రిఫ్రెష్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా, ఫంక్షన్ ని కాల్ చేస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఫంక్షన్ కాల్ చేస్తేనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ వి ఆల్ నో దట్ పాయింట్. బట్ ఇక్కడ ఫంక్షన్ అనే కాల్ చేయాలంటే ఆ ఫంక్షన్ కి ఒక నేమ్ ఉండాలి కదా. ఈస్ దర్ ఎనీ నేమ్ టు దట్ ఫంక్షన్? టెల్ మీ, ఈస్ దర్ ఎనీ నేమ్ టు దట్ ఫంక్షన్? నేమ్ లేదు కదా. అదే యాక్చువల్లీ ఆ ప్రొడక్ట్ అనే ఎరే ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అది, 4th ఎరే ప్రాపర్టీ కదా. నేమ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా నేను దేంతో కాల్ చేసేస్తున్నాను, దెర్ ఇస్ నో నేమ్ కాబట్టి డైరెక్ట్ గా సి బ్రేస్ ప్రొవైడ్ చేయడం కనిపిస్తుందా మీకు? చెక్ చేయండి రిజల్ట్. ఇప్పుడు మనం తీసుకున్న ఆల్ ది థింగ్స్ అనే డిస్ప్లే అవడం కనిపిస్తుందా? నేమ్ ఈస్ JBL స్పీకర్, ప్రైస్ ఈస్ దట్ ప్రైస్, స్టాక్ ఈస్ ద ట్రూ, షిప్ టు అని చెప్పి హైదరాబాద్, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ఎరేస్ అనే ఒక ఫంక్షన్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం. Yes, sir. ఆల్ ఆఫ్ యూ దిస్ వన్. ఓకేనా? ఇప్పుడు ఎరేలో ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని మీరు స్టోర్ చేసి యాక్సెస్ చేయడం అనేది అర్థమవుతుందా అందరికి? హియర్ నేను ఓన్లీ ఎరే ప్రాపర్టీ 3 అని ఇస్తే 2 సిటీ నేమ్స్ రావడం కనిపిస్తుందా? మీరు అదే 3 ఆఫ్ 0 అని ఇస్తే 0 ఎరే ప్రాపర్టీలో వాల్యూ వస్తుంది. 3 ఆఫ్ 1 ఇస్తే ఆ థర్డ్ ఎరే ప్రాపర్టీలో ఉన్న 1 ఎరే ప్రాపర్టీ వాల్యూ అనేది డిసైన్ అవుతుంది. సో మీ రిక్వైర్మెంట్ గా ఎలా అయినా బిల్డ్ చేసుకోండి. ఓకేనా? ఎరే ప్రాపర్టీ వాల్యూస్ ని యాక్సెస్ చేయడం అండ్ ఎరేలో ఎనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ని స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన వాల్యూస్ ని గెట్ చేయడం. ఎవ్రీవన్ దిస్ వన్ ఆల్సో. ఇప్పుడు ఎరేకి ప్రొడక్ట్ అనేది నేమ్ ఇవ్వాలా, ఎనీ నేమ్ ఇవ్వచ్చా ఎరేకి? ఎనీ నేమ్ ఇవ్వచ్చు. ఎనీ నేమ్ కదా, దట్స్ యువర్ చాయిస్. నేమ్స్ అనేవి యూజర్ డిఫైన్డ్. నేను గుర్తుపెట్టుకోండి, వేర్ తర్వాత ఏదైతే నేమ్ ఇస్తానో అది జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, రియాక్ట్ జేఎస్ లో అవ్వచ్చు, అవన్నీ కూడా ఏమవుతాయి, యూజర్ డిఫైన్డ్ నేమ్స్. వాట్ దోస్ ఆర్ యూజర్ డిఫైన్డ్ నేమ్స్, నాట్ ఏ ప్రీ డిఫైన్డ్ నేమ్స్. అంటే మీరు అక్కడ వేర్ గానీ, లెట్ గానీ, కాన్స్ట్ గానీ ఏవి కనిపించినా సరే దాని తర్వాత నొటేషన్స్ ఉండేవన్నీ కూడా మనకి యూజర్ డిఫైన్డ్ నేమ్స్. యూజర్ డిఫైన్డ్ నేమ్స్ ఎందుకు ఇస్తామంటే వాటిని యాక్సెస్ చేయడానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఇస్తున్నాం. మీరు అదే ఇవ్వవలసిన అవసరం లేదు, మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. ఓకేనా? దిస్ వన్. అండ్ మనకి జావా స్క్రిప్ట్ రిలేటెడ్ మదర్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్ అని చెప్పి మీకు జావా స్క్రిప్ట్ స్టార్టింగ్ సెషన్స్ లో ఒక పాయింట్ చెప్పాను. వాట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్? మదర్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ ఈస్, మీకు గుర్తుందా, ఎక్మా స్క్రిప్ట్ అని చెప్పి మనం జావా స్క్రిప్ట్ లో యూస్ చేస్తున్న ఆల్ ద థింగ్స్ అన్ని కూడా ఆ ఎక్మా స్క్రిప్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మనం కంటెంట్ బిల్డ్ చేసుకుందాం అని చెప్పి. ఎవ్రీవన్ సిమిలర్లీ ఇప్పుడు అలానే మనం ఒక పాయింట్ ఉంది మనకి, ఎక్మా మీన్స్ యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్, దట్ ఈస్ నథింగ్ బట్
ECMA 2015, that means ES15, ES5, ES15 కూడా కాదు, ES5 onwards, ES5 features onwards, it supports destructing an array. ఏం సపోర్ట్ చేస్తుంది? ES5 ఫీచర్ నుంచి జావా స్క్రిప్ట్ అనేది ఒక అరేని డిస్ట్రక్ట్ చేయడం అనేది చాలా సపోర్టింగ్ ఉంటుంది. ఇది మనకి మల్టిపుల్ డేటాని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ లో డిస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎరే ఒకటి, డిస్ట్రక్చరింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అది ES5 ఫీచర్స్ నుంచి సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ వాట్ దిస్ మీన్స్ అంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ టెక్నిక్ used to extract array elements, and store in individual references. ఏమని చెప్తున్నాను? ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ array elements ని ఎక్స్ట్రాక్ట్ చేసి అండ్ వాటిని స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేస్తాం మనం వాటిని? వీ కెన్ ఏబుల్ టు స్టోర్ దెమ్ ఇన్ ఇండివిడ్యువల్ రిఫరెన్సెస్ లో స్టోర్ చేయడానికి అయితే చాలా హెల్ప్ చేస్తుంది పర్టికులర్ ఈ ECMA స్క్రిప్ట్ యొక్క డిస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎన్ అరే అనేది. ఇప్పుడు మనం ఒక అరేని డిక్లేర్ చేసాం కదా. సో వీ డిక్లేర్డ్ ఎన్ అరే విత్ నేమ్ కాల్డ్ ప్రొడక్ట్ అనే నేమ్ తో అయితే అరేని డిక్లేర్ చేసాం. సో ఆ అరే ప్రాపర్టీలో ఏమేమి అరే ప్రాపర్టీ వాల్యూస్ ఆక్యుపై అని చెక్ చేస్తారా? వాట్ ఆర్ ద డిఫరెంట్ అరే ప్రాపర్టీస్ దట్ ఆర్ ఆక్యుపైడ్? 0, 1, 2, 3, 4 అంతేనా? 0 to 4 అనే అరే ప్రాపర్టీ వాల్యూస్ అయితే ఆక్యుపై అయినాయి. ఇప్పుడు వీటిని రిఫర్ చేసినప్పుడు డైరెక్ట్ గా అరే ప్రాపర్టీస్ తో యాక్సెస్ చేయకుండా మనం ఆ అరేని ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రక్ట్ చేద్దాం. డిస్ట్రక్ట్ చేయడం అంటే ఏంటి? ఆ అరే వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటిని దేంట్లో స్టోర్ చేయాలి మనం? వీ కెన్ ఏబుల్ టు స్టోర్ దెమ్ ఇన్ ఇండివిడ్యువల్ రిఫరెన్సెస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండివిడ్యువల్ రిఫరెన్సెస్ తో మనం స్టోర్ చేయడానికి ట్రై చేద్దాం. హియర్ ఎలా ఇండివిడ్యువల్ రిఫరెన్సెస్ లో స్టోర్ చేస్తామంటే, ఒక్కొక్క అరే ఎలిమెంట్ కి ఒక్కొక్క ఇండివిడ్యువల్ రిఫరెన్స్ నేమ్ ఇవ్వాలి. సో దానికోసం నేను ఒక పర్టికులర్ థింగ్ ఏదో తీసుకున్నాను. సంథింగ్ రిలేటెడ్ టు నేమ్ అని ఒక రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నాను. అలానే సంథింగ్ కాల్డ్ ప్రైస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ సంథింగ్ కాల్డ్ స్టాక్. నెక్స్ట్ సంథింగ్ లైక్ షిప్డ్ టు అని ఇస్తున్నాను. నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు హలో అని ఒక పర్టికులర్ థింగ్ ని అయితే ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ రిఫరెన్స్ నేమ్స్, నాకు ఏవైతే రిఫరెన్స్ నేమ్స్ కావాలో ఆ రిఫరెన్స్ నేమ్స్ నేను సి బ్రేసెస్ లో తీసుకున్నాను. ఇంకేమైనా అదర్ బ్రేసెస్ లో స్క్వేర్ బ్రేసెస్ లో నేను క్రియేట్ చేసిన చూడండి. we taken that in a square braces. And what is our array name? Product. సో దానికి మనం అసైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ రిఫరెన్స్ నేమ్ ఉంది చూసారా, నేమ్ అనే ఫస్ట్ నేమ్, దిస్ ఫస్ట్ నేమ్ ఆల్వేస్ మ్యాప్స్ టు ది ఫస్ట్ అరే ప్రాపర్టీ. ఫస్ట్ నేమ్ ఎప్పుడు కూడా ఎవరిని మ్యాప్ చేస్తుంటుంది? ఫస్ట్ అరే ప్రాపర్టీ. సెకండ్ ఎప్పుడు కూడా సెకండ్ వాల్యూ, థర్డ్ వన్ ఎప్పుడు కూడా థర్డ్ వన్ ని, ఫోర్త్ వన్ ఎప్పుడు కూడా ఫోర్త్ అరే థింగ్ ని, ఫిఫ్త్ వన్ ఎప్పుడు కూడా ఫిఫ్త్ వన్ థింగ్. సో ఇప్పుడు ప్రతిదానికి ఒక ఇండివిజువల్ రిఫరెన్స్ ఇవ్వడం కనిపిస్తుందా మీకు? ఇలా ఇండివిజువల్ రిఫరెన్స్ ఇవ్వడం దీన్ని ఏమని కాల్ చేస్తున్నాం మనం? వాట్ వి కాల్ దిస్ యాజ్ ఎ డిస్ట్రక్టింగ్ అన్ అరే. సో ఇప్పుడు ఫస్ట్ రిఫరెన్స్ నేమ్ ఎప్పుడు కూడా ఫస్ట్ అరే ప్రాపర్టీ అంటే ఫస్ట్ రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ అరే ప్రాపర్టీనే, సెకండ్ రిఫరెన్స్ నేమ్ ఎప్పుడు కూడా సెకండ్ అరే ప్రాపర్టీనే మ్యాప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు యాక్సెస్ చేసినప్పుడు 0, 1, 2, 3 అని మనం డైరెక్ట్ గా నేమ్స్ ఇచ్చేస్తాను. చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇచ్చేస్తున్నాను. మీరు బ్యాక్ టిక్స్ లో బిల్డ్ చేస్తారంటే బ్యాక్ టిక్స్ లో బిల్డ్ చేయండి, నాట్ ఎన్ ఇష్యూ. సంథింగ్ కాల్డ్ నేమ్ ఈస్, వాట్ ఈస్ ద నేమ్? ఇప్పుడు నేమ్ అనేది అరే ప్రాపర్టీ ప్రొడక్ట్ ఆఫ్ 1 అని ఇవ్వను. దేనికి ఇచ్చేస్తున్నాను చూడండి, ఏమి ఇచ్చాను చూడండి, రిఫరెన్స్ నేమ్ ఇవ్వడం కనిపిస్తుంది. నేను ఎవ్రీబడి ఏబుల్ టు సీ దిస్? సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి ఇండివిజువల్ రిఫరెన్స్ లో స్టోర్ చేయడం వల్ల అరే డిస్ట్రక్టింగ్ అనేది సింపుల్ అయిపోతుంది. మీరు అరే ప్రాపర్టీని బేస్ చేసుకుని యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో అర్థమవుతున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ కి ప్రెసెంట్ అరే డిస్ట్రక్ట్ చేసి ఇండివిజువల్ రిఫరెన్స్ లో స్టోర్ చేసిన ఎలిమెంట్స్ కి ప్రొవైడ్ చేయడం అనేది. ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ we have shipud to something value related to shipud to also I'm taking it as $of shipud to is an array కదా. array of అని చెప్పి 0 అని ఇస్తే 0 వస్తుంది. అలాగే డైరెక్ట్ గా మీరు shipud to అని ఇచ్చేస్తే shipud to రిలేటెడ్ వాల్యూ వచ్చేస్తుంది, నాట్ అన్ ఇష్యూ. నేను shipud to ఆఫ్ array ప్రాపర్టీ ఆఫ్ వాల్యూ 1 అని ఇస్తాను. ఆ పర్టికులర్ 1 array ప్రాపర్టీ వాల్యూ అనేది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ వి హావ్ లాస్ట్లీ ఫంక్షన్. సో యాక్చువల్లీ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ మనం డైరెక్ట్లీ ఫంక్షన్ ని పేజ్ ని ప్రింట్ చేస్తాను, ప్రింట్ అవ్వదు కదా, ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కూడా ఏమైనా నేమ్ ఉంది ఇక్కడ తీసుకున్న ఫంక్షన్ కి? ఎటువంటి నేమ్ లేదు, నేను ఒక నేమ్ ఇచ్చాను. వాట్ ఈస్ ద నేమ్? హలో అని ఇచ్చాను, చూస్తున్నారు. సో దిస్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ డిస్ట్రక్టింగ్ అరే అని ఇద్దాం, డిస్ట్రక్టింగ్ అరే అని ఇస్తాం. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. మీరు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ కంటెంట్ అనేది ప్రింట్ అవడం కనిపిస్తుంది. నేమ్, JBL స్పీకర్, ప్రైస్, స్టాక్, షిప్డ్ టు, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ డిస్ట్రక్టింగ్ అరేస్ అని చెప్పి. సో డిస్ట్రక్టింగ్ వల్ల ఏమవుతుంది, మనం అరే ప్రాపర్టీస్ తో యాక్సెస్ చేస్తామా, లేదంటే
ఇలా ఇండివిడ్యువల్ రిఫరెన్స్ నేమ్స్ తో యాక్సెస్ చేస్తామా థింగ్స్ ని? ఇండివిడ్యువల్ డిఫరెన్స్ నేమ్. ఇండివిడ్యువల్ నేమ్ రిఫరెన్సెస్ అయితే మనం యాక్సెస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ అరే డిస్ట్రక్టింగ్ లాగానే మనకి ఆబ్జెక్ట్ డిస్ట్రక్టింగ్ కూడా ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ వైల్ డెవలపింగ్ సమ్ టైప్ ఆఫ్ కంటెంట్స్. మనం హ్యూజ్ డేటాని వన్ పేజ్ అనదర్ పేజ్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ లో ఎరే డిస్ట్రక్టింగ్ ఒకటి, ఆబ్జెక్ట్ డిస్ట్రక్టింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, క్లియర్? How to declare and Yes, sir. initialize an array, how to store array elements, how to access array elements, how to destruct array elements. These points are clear, everyone? All of you? Yes, sir. Next, from tomorrow session, we'll go for the array related properties first of all. Array properties start